శ్రీ మాత్రే నమః. అందరికీ సాయిరామ్ అండి. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనం 2వ అధ్యాయం. నిన్నటి దినము షిరిడి సాయి భక్తి సాయి జోలి ఆదిపల్లి సోమప్ప అనే నామానికి అర్థం తెలుసుకున్నాం. కైలాసం అనే పదానికి అర్థం తెలుసుకున్నాం. స్వామివారు చిత్రావతి నది ఇసుక తిన్నెల్లో భక్తులతో పాటు విహరిస్తున్నప్పుడు స్వామిని ఫోటో తీయగా అందులో స్వామి అర్ధ నారీశ్వర స్వరూపంగా సాక్షాత్కరించడం అనే అంశం వరకు నేను తెలుసుకున్నాం సాయిరా. తర్వాత అంశం శివశక్తి స్వరూపుడు బాబా. ఎలా ఆ నామం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. శివశక్తి స్వరూపుడు బాబా. పూర్వం త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఉండేవాడు. ఆయనకు వేదములంటే ప్రాణం. అందువల్ల భరద్వాజుడు నిండు 100 వేదాధ్యయనం చేశాడు. అయినా అది పూర్తి కాలేదు. వేదములు అనంతములని గ్రహించి ఆ మహర్షి దేవేంద్రుని గూర్చి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై మహర్షితో, భరద్వాజ, వేదములను సమగ్రంగా అధ్యయనం చేయడం నీ తరం కాదు. నీవు ఆ ప్రయత్నం మానుకొని దానికి మారుగా ఒక యాగం చెయ్యి. ఆ విధానముకు నీకు వివరిస్తాను. ఆ యాగము సమగ్ర వేదాధ్యాయము ఫలితాన్ని నీకు ప్రసాదిస్తుంది అని ఆ యాగ విధానమును ఉపదేశించారు. స్వామి అన్ని వేదాలు చదివినా కూడా భరద్వాజ మహర్షికి తృప్తి కలగకపోతే దానికి అన్ని వేదాలు చదవాలంటే కూడా నీ వల్ల కాదు, దానికి ప్రత్యామ్నాయంగా ఒక యాగం చేసేది చెప్తాను నీకు. ఆ యాగం నువ్వు చేసావంటే ఆ అన్ని వేదాలు చదివిన ఫలితం నీకు వస్తుంది అని చెప్పి ఆ యాగాన్ని గురించి ఉపదేశించాడంట. అప్పుడు భరద్వాజుడు ఇంద్రునకు తన కృతజ్ఞత తెలిపి ఆయన చెప్పిన సవిత్ర అనే పవిత్రమైన యాగాన్ని నిర్వర్తించడానికి నిశ్చయించుకున్నాడు. ఆ యాగానికి సాక్షాత్తు శక్తియే వచ్చి ప్రత్యక్షంగా ఉండాలని ఆశించి భరద్వాజుడు శక్తిని ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివ పార్వతులు నృత్యములో తన్మయులై ఉన్నారు. అందువల్ల శక్తికి తన కోరికను మనవి చేసుకునటానికి మహర్షికి సమయము అనుకూలించలేదు. భరద్వాజుడు అక్కడికి వచ్చి 7 రోజులైంది. ఆ శివశక్తులలో శివుని దర్శనమే అవుతున్నది కానీ శక్తి దర్శనం కావటం లేదు. అతడు ఖిన్నుడయ్యాడు. 8వ నాడు శక్తి భరద్వాజుణ్ణి ఒక్క క్షణం క్రీగంట చూసి మందహాసం చేసి తిరిగి నృత్యంలో లీనమైపోయింది. శక్తి తనను పరిహరించినట్లు అపార్థం చేసుకొని భరద్వాజుడు విషణ్ణుడై కైలాసగిరి దిగబోగా ఆయన ఎడమ కాలు ఎడమ చేయి స్వాధీనం తప్పి చచ్చుబడిపోయాయి. మాట పడిపోయింది. ఒక కన్ను దృష్టి కోల్పోయింది. ఇంతలోనే శివుడు వచ్చి, భరద్వాజ, భయపడకు, శక్తి నిన్ను నీ యాగాన్ని నిజంగా ఆశీర్వదించింది అని ఓదార్చి తన కమండలములోని జలాన్ని భరద్వాజునిపై ప్రోక్షించడమే తడవుగా ఆ మహర్షి పూర్వస్థితిని పొందగలిగారు. అప్పుడు శివశక్తులిద్దరూ మేమిద్దరము నీ యాగానికి తప్పక వస్తామని వాగ్దానం చేసి వీడ్కొలిపి పంపారు. భరద్వాజుని యాగం పూర్తయింది. శివశక్తులిద్దరూ ఆ ఋషికి దర్శనమిచ్చి ఆశీర్వదించారు. శివుడు మహర్షితో, భరద్వాజ, మేమిద్దరం భవిష్యత్తులో నీ గోత్రములో 3 మార్లు మానవ రూపములో అవతరిస్తాము. మొదట నా శివాంశతో సాయిబాబాగా షిరిడీలోను, తర్వాత మా శివశక్తాంశంతో సత్యసాయి బాబాగా, అటు తర్వాత శక్తి అంశంతో ప్రేమ సాయిగాను అవతరిస్తాము అని తెలిపి, ఋషి సత్తమా, శక్తి నాడు నీ ఎడల చూపిన 8 దినముల నిరాధరణకు ప్రాయశ్చిత్తంగా మేమిద్దరము నీ వంశములో అవతరించినప్పుడు ఇప్పుడు నీవు బాధపడినట్లు శక్తి కూడా 8 రోజులు బాధని అనుభవిస్తుంది. నేను జలముతో ప్రోక్షణ చేసి నిన్ను ఆరోగ్యవంతుని చేసినట్లుగా అప్పుడు కూడా నేను శక్తిని
సంప్రోక్షణ చేసి ఆమె బాధను తొలగిస్తాను అని తెలియజేశారు. శ్రీ సత్యసాయి భగవానునికి 1963 జూన్ 29వ తేదీ నాడు శరీరానికి ఎడమ వైపున తాంబ్రాసిస్ అనే మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయే వ్యాధి వచ్చినప్పుడు ప్రశాంతి నిలయంలోని భక్తులు విలవిలలాడిపోయారు. స్వామి ఆ వారం రోజులలో 3 రోజులు కోమాలోనే ఉన్నారు. 4 పర్యాయాలు గుండెపోటును ఎదుర్కొన్నారు. స్వామి స్థితికి భక్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారం రోజుల తర్వాత గురి పూర్ణిమ నాడు భగవాన్ బాబా వారిని కస్తూరి గారు, రాజారెడ్డి, కృష్ణప్ప గారులు జాగ్రత్తగా పట్టుకొని మేడ మీద నుండి భజన హాలులోకి తీసుకువచ్చారు. స్వామిని వేదిక మీద కుర్చీలో కూర్చుండబెట్టడం కష్టమని వెండి కుర్చీని వేదిక కిందకి పెట్టి దానిలో మెత్తని దిండు వేసి బాబా వారిని ఆసీనులను చేశారు. బిగుసుకుపోయిన ఎడమ చేతితో, ఎడమ కాలితో, అస్పష్టమైన చూపులతో ఉన్న తమ ప్రియతమైన భగవంతుణ్ణి ఆ స్థితిలో చూసి అందరూ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవసాగారు. అప్పుడు స్వామి అస్పష్టమైన వాక్కులతో, ఇది నాకు వచ్చిన జబ్బు కాదు, నేనే తీసుకున్న జబ్బు ఇది. నాకు ఏ జబ్బు ఏ సందర్భంలోనూ రాదు. మీరెవ్వరూ బాధపడకండి, నాకు కష్టం అవుతుంది అని కస్తూరి గారితో మైకులో చెప్పించారు. ఆ తర్వాత బాబా నీరు తెప్పించి కుడి చేతితో నీటిని ఎడమవైపు శరీరంపై 3 మార్లు చల్లారు. అంతే, మరుక్షణం స్వామి అనాయాసంగా లేచి నిలబడి, ప్రేమ స్వరూపులారా అంటూ భక్తులను ఉద్దేశించి 1 గంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో త్రేతాయుగంలో శివుడు భరద్వాజ మహర్షికి ఇచ్చిన ఈ వరాల వృత్తాంతమంతా బాబా విశదీకరించారు. ఈ అవతారంలోని ప్రస్తుత సన్నివేశము త్రేతాయుగంలోని సన్నివేశము వంటిదే. వ్యాధి అనుభవించవలసి ఉన్నది, ఈశ్వర వాక్యము చెల్లింపవలసి ఉన్నది, అవతార రహస్యము ప్రకటన కావలసి ఉన్నది. ఈ అద్భుత సన్నివేశం వల్ల అన్ని కార్యములు నెరవేర్పబడ్డాయి, దైవత్వం మరింత స్పష్టమైంది అన్నారు సత్యసాయినాథులు. ఓం శ్రీ సాయిరాం.